రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. మస్తాన్ సాయిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన లావణ్య అందుకు సంబంధించిన ఆధారాల్ని పోలీసులకు అందజేసింది. ఆ హార్డ్ డిస్కుల్లో విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయంటున్నారు లావణ్య. ఇంతకీ వాటిలో ఏముంది? రాజ్ తరుణ్ లావణ్య వివాదం టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసింది. గతేడాది ఒకరిపై ఒకరు కేసులతో పాటు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాము విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అని నార్సింగ్ పోలీసులకు తాజాగా లావణ్య ఫిర్యాదు చేసింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందినట్టు లావణ్య వెల్లడించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో దాదాపు 200కు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిలో లావణ్యకు సంబంధించినవి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది. అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు, అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టుకుంటాడు. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఏదైతే బర్స్ట్ అయిందో మస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. అయితే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే ఆ వీడియోలో ఉన్నది తన భార్య గర్ల్ ఫ్రెండ్ అని, అనవసరంగా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నాడు మస్తాన్ సాయి. మీడియాలో తీసుకున్న హార్డ్ డిస్క్ లో లావణ్యకి సంబంధించిన యాంటీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మాయం చేయడానికి ఫ్యాబ్రికేట్ చేస్తారు. నా వైఫ్ సార్, నా వైఫ్ అండ్ నా గర్ల్ ఫ్రెండ్. మా పాస్ట్ సార్, అవి నా 2017లో మా హనీమూన్ 2017లో హనీమూన్ కు వెళ్ళినప్పుడు తీసుకున్నవని, ఇప్పుడున్న హార్డ్ డిస్క్ లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకే లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించిందంటున్నాడు మస్తాన్ సాయి.